ఏనుగు మరియు చీమ. ఒక అడవిలో ఒక శక్తివంతమైన ఏనుగు నివసించేది. తన బలాన్ని గర్వించి చిన్న జంతువులను వేధించడమే అతని అలవాటు. ఒక వేడికలిగిన రోజున ఏనుగు నీళ్లు తాగడానికి చెరువు వద్దకు వెళ్తోంది. మార్గంలో అది ఓ చీమను తిండి మోస్తూ కష్టపడి పని చేస్తుండగా చూసింది. వెంటనే నవ్వుతూ అన్నది, నీలాంటి చిన్న జీవికి చేసే పనికి విలువ ఏంటి? చీమ ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది, ఎవరికైనా పని ఉంటుంది, ఎంత చిన్నవారైనా. ఏనుగు ఆ సమాధానానికి కోపగించి తన కొమ్ములతో చీమ మీద నీళ్లు చల్లి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఏనుగు చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు ఆ చీమ ఆ ఏనుగు తొండంలోకి చేరి కొరికింది. ఏనుగు తీవ్రమైన నొప్పితో కేకలు వేస్తూ తల ఊపింది. చివరకు ఆ ఏనుగు ప్రార్థిస్తూ అన్నది, దయచేసి ఆపేయి, నన్ను క్షమించు. చీమ బయటికి వచ్చి చెప్పింది, ఇప్పుడు అర్థమయ్యిందా? శక్తి అంటే కేవలం పరిమాణం కాదు. అందరికీ గౌరవం ఇవ్వాలి, పెద్దవారికైనా చిన్నవారికైనా. ఆ రోజు నుంచి ఏనుగు వినయంగా మారి అడవిలోని ప్రతి జంతువుకు గౌరవంగా ప్రవర్తించేది. నీతి: ఎవ్వరినీ తక్కువ అంచనాలో అంచనా వేయకండి. ప్రతి ఒక్కరికీ తమదైన శక్తి ఉంటుంది. Thanks for watching. Please subscribe.